టాలీవుడ్ లో దర్శకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. సినిమా ప్రకటన రాగానే ఓ ఆదిరిపోయే విజువల్ ట్రీట్ తో కూడిన వీడియోను రిలీజ్ చేసి ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ దర్శకులు లోకేష్ కనకరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ట్రెండ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. కొంతమంది డైరెక్టర్లు అయితే 1-2 షెడ్యూల్స్ ను పూర్తి చేసి అందులోని హైలైట్ సీన్స్ తో ప్రమోషనల్ వీడియోలను వదులుతున్నారు. రీసెంట్ గా అలా సింగిల్ వీడియోతోనే భారీ హైప్ క్రియేట్ చేసిన మూవీస్ ఏవో చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా జైలర్ 2 వస్తుంది. సంక్రాంతికి రిలీజ్ చేసిన గ్లింప్స్ తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఫస్ట్ పార్ట్ ను మించి ఈ సినిమాలో ఎలివేషన్స్ ఉంటాయని నెల్సన్ ఒక్క వీడియోతోనే చెప్పేశాడు. భయంకరంగా ఉంది నెల్సా, ఇది తీస్తే పోలా అని అనిరుద్ జైలర్ 3 అనౌన్స్మెంట్ టీజర్ లో డైలాగ్ చెప్పడం గూస్ బంప్స్ తెప్పించింది. లెజెండరీ కాంబినేషన్ కమల్ హాసన్, మణిరత్నం కలిసి సినిమా చేస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. ది థగ్ లైఫ్ తో ఆ అంచనాల్ని అందుకునేందుకు రెడీ అవుతున్నారు. శింబు, త్రిష, అభిరామి, నాజర్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉన్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమా అనౌన్స్ చేసినప్పుడు రిలీజ్ చేసిన వీడియో అప్పట్లోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మేకింగ్ స్టైలే వేరు. ఆయన ఇప్పుడు రజనీకాంత్ తో చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ కూలీ. ఇందులో కింగ్ నాగార్జున కూడా ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. 90% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. గతంలో విక్రమ్, లియో టైటిల్స్ ను అనౌన్స్ చేసినట్లే గతేడాది కూలీ టైటిల్ ను ప్రకటిస్తూ రిలీజ్ చేసిన వీడియో ఓ రేంజ్ లో వైరల్ అయింది. విందు ఉంది, చిందు ఉంది, మందు ఉంది, సుఖం ఉంది, అనుభవించే మనస్సు ఉందంటే స్వర్గంలో చోటు ఉంటుంది అంటూ లోకేష్ తన మార్క్ చూపించాడు. ఓజీ ఓజీ. ఇప్పుడు పవన్ ఎక్కడ కనిపించినా ఫ్యాన్స్ చేసే రచ్చ ఇది. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ. సినిమా స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్ ఇప్పటికీ పవన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తూనే ఉంది. వాడు నరికిన మనుషుల రక్తాన్ని ఏ తుఫాను కడగలేకపోయింది అంటూ వచ్చిన వీడియోలో పవన్ ని చూస్తే పూనకాలే. వెలుగులో కంటికి అంతా కనబడుతుంది, కానీ అది నిప్పు కాదు, దర్శనం అంటూ థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతం అతడి డైరెక్షన్ లో పీరియాడిక్ హారర్ ఫ్యాంటసీ మూవీ కాంతారా చాప్టర్ 1 షూటింగ్ జరుపుకుంటోంది. ఇది గతంలో వచ్చిన కాంతారా ది లెజెండ్ కు ప్రీక్వెల్ గా వస్తుంది. షూటింగ్ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే ఫస్ట్ లుక్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో ప్రీక్వెల్స్ పై అంచనాలు ఎక్కడికో తీసుకెళ్లింది. ఎప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఆకట్టుకునే హీరో నాని ఇప్పుడు శైలేష్ కొలను డైరెక్షన్ లో హిట్ 3 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫాస్ట్ గా జరుగుతుంది. సినిమా స్టార్ట్ చేసే ముందు హిట్ ది థర్డ్ కేస్ హంటర్స్ కమాండ్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అందులో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ రోల్లో స్క్రీన్ పై మంటలు పుట్టించనున్నాడు. మునుపు విశ్వక్సేన్ తో హిట్, అడవి శేష్ తో హిట్ 2 తీసిన శైలేష్ 3వ పార్ట్ ను నానితో తీస్తుండటంతో ఈ సినిమాపై భారీ హోప్స్ ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న పోలీస్ యాక్షన్ డ్రామా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీ 1-2 షెడ్యూల్స్ అయ్యాక భగత్ ప్లస్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో ఓ రేంజ్ లో తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. గాజు పగలే కొద్దీ పదునెక్కుద్ది అంటూ పవన్ చెప్పిన డైలాగ్ సినిమాపై హైప్ పెంచడమే కాదు, ఏపీ ఎలక్షన్స్ లో ఆయనకు ప్రచారానికి కూడా బాగా ఉపయోగపడింది. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం అని ఆయన చెప్పిన డైలాగ్ అభిమానులకు ఎవర్ గ్రీన్ ఫేవరెట్ అయిపోయింది. ఇవే కాదు, ఇంతకు ముందు ప్రభాస్ సాహో, అల్లు అర్జున్ పుష్ప 2 కూడా షూటింగ్ స్టార్ట్ చేయకముందే స్పెషల్ వీడియోలతో హడావుడి చేశాయి.